నిన్న మార్నింగ్ ట్యూస్డే కాబట్టి నేను మార్నింగే గుడికైతే వెళ్తానండి. అండ్ వైకుంఠ ఏకాదశి కూడా కదా, నేను అనుకున్నాను కొంచెం రష్గా ఉంటుందేమో టెంపుల్ అని. కానీ ఇక్కడ ఏంటంటే రేపు అంటే 31st రోజు ఇవాళ చేస్తున్నారనమాట వైకుంఠ ఏకాదశి. సో 2 days మరి ఏందో అండి కన్ఫ్యూషన్ అయితే ఉంది ఇక్కడ. సో నిన్న నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం అంత బిజీగా అయితే లేదు, ఖాళీగానే ఉంది టెంపుల్. మార్నింగ్స్ చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఆ టెంపుల్, పెద్ద రష్ ఉండదు, హాయిగా ఉంటుంది అనమాట. ఇంటి దగ్గరే ఉంటుంది, కానీ ఆటోలో వెళ్ళే డిస్టెన్స్ అండి, నడిచి వెళ్ళే డిస్టెన్స్ అయితే కాదు. ఆటోలో 5 to 10 minutes అట్లా పడుతుంది అనమాట. అండ్ వెళ్ళి వచ్చినాక బయట భలే చల్లగా ఉందండి. సో ఇంటికి వచ్చి హాట్ కప్ ఆఫ్ కాఫీని అయితే కొంచెం రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ హెయిర్ వదిలేసుకున్నాను, నాకు వేరేలాగా అనుకోకండి. నేను హెడ్ బాత్ చేసి బయలుదేరాను అనమాట. సో ఆ చలికి కొంచెం నెమ్ములాగా చేరుతుందేమో అనేసి వచ్చిన వెంటనే ఓపెన్ చేసేసుకొని అయితే కూర్చున్నాను, కొంచెం హెయిర్ డ్రై చేసుకోవాలని. నేను హెయిర్ డ్రయర్స్ అవి మరీ నీడ్ ఉన్నప్పుడే పెట్టుకుంటానండి, అదర్వైజ్ ఐ డోంట్ యూస్ దెమ్. ఎప్పుడైనా స్ట్రైట్నర్ కూడా స్లోగా ఎప్పుడైనా పెట్టుకుంటుంది ఫ్యాన్సీగా తప్ప, నేనైతే అవన్నీ పెద్ద యూస్ చేయడం అసలు మానేశానండి. ఇంక్లూడింగ్ హెయిర్ డైస్ కూడా వదిలేశాను. అది నా పర్సనల్ చాయిస్ అనుకోండి. ఇంకా కాఫీ తాగేసి నిన్న దోశలు కనేసి పప్పు నానబెట్టుకున్నానండి, అదైతే వేసుకుంటున్నాను. అండ్ ఎన్ని నెలల తర్వాత వెట్ గ్రైండర్ తీసానో నాకే గుర్తులేదండి. యాక్చువల్లీ ఇవాళ మిల్లెట్ దోశలు వేస్తున్నాను. మిల్లెట్ దోశ ఏంటి అంటే నార్మల్ మిక్సీలో వేస్తే కొంచెం బరకగా అట్లా ఉంటుంది అనమాట. అదే వెట్ గ్రైండర్లో వేస్తే మాత్రం ప్రాపర్గా వస్తుంది. సో ఇవాళ మిల్లెట్ దోశలకి వేసుకున్నాను కాబట్టి, అండ్ కొంచెం ఎక్కువ వేసానండి పిండి. సో అదంతా వెట్ గ్రైండర్లో వేసాను. అండ్ ఆల్సో నేను చెక్ చేసుకోవాలి అసలు ఈ గ్రైండర్ పనిచేస్తుందా లేదా అని. ఎందుకంటే ఈ ఇంటికి వచ్చినాక స్టార్టింగ్లో 1-2 times యూజ్ చేశానేమోనండి. ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి అయితే నేను అసలు వెట్ గ్రైండర్ తీసిన గుర్తు కూడా నాకు లేదనమాట. అందుకని తీసి దాన్ని యూజ్ చేసి ప్రాపర్ వర్కింగ్ కండిషన్లోనే ఉంది అనేసి అష్యూరెన్స్ వచ్చినాక అప్పుడు మళ్ళీ క్లీన్ చేసి లోపలైతే పెట్టుకున్నాను. అండ్ ఇంకా నా మొక్కలకి వాటరింగ్ ఇవన్నీ ఉంటాయి కదండి. అండ్ ప్లాంట్స్ మాత్రం వింటర్లో ఏంటోనండి అస్సలు రావట్లేదు. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే అసలు మాట్లాడటమే వేస్ట్ అనిపిస్తుంది, ఒక్క పువ్వు కూడా పుయ్యట్లేదండి. మాన్యూర్ తీసుకురావాలండి, నర్సరీకి వెళ్ళి అడిగితే పూల మొక్కలకి సెపరేట్గా ఇస్తున్నారు, అండ్ నార్మల్ ప్లాంట్స్ గ్రోత్ కోసం వేరేగా ఉంటాయి అన్నమాట మాన్యూర్. సో అవి తీసుకురావాలి, వెళ్ళాలి నర్సరీకి వెళ్ళి ఒకరోజు అది తెచ్చుకుని అవి వేస్తే కొంచెం స్ప్రింగ్ టైంకైనా మనకి పూలు అన్నవి వస్తాయేమో అనేసి ఒక చిన్న ఆశ అనమాట. అండ్ ఇంకా ఇవాళ ఏంటంటే ఈ బెడ్రూమ్ డోర్స్, ఈ 2 bedrooms సైడ్ సైమల్టేనియస్లీ ఎదురుగా ఉంటాయండి. నా అంటే మాస్టర్ బెడ్రూమ్ అండ్ శ్లోక బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ అంటే దాంట్లో నేను పూజ గదిలాగా చేసుకున్నాను. సో అది ఒక సైడ్కి డిఫరెంట్ యాంగిల్లోనే ఉంటుంది. సో ముందు ఈ డోర్స్ అయితే క్లీన్ చేద్దాము అనేసి ఈ సైమల్టేనియస్లీ 2 doors ఇవాళ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ డోర్స్ వీటికి నేను కాలినే యూస్ చేస్తానండి, ఇంకా ఏ రకమైన కెమికల్ సొల్యూషన్ అయితే యూస్ చేయను. ఓన్లీ కాలిన్ ఇది ఒకటే మా ఇంట్లో ఉండేది. సో దీన్నే యూస్ చేస్తాను. అండ్ బాగానే నీట్గా అయితే వచ్చేస్తాయండి, వుడెన్ డోర్సే కానీ నీట్గా వస్తాయి. అండ్ ఈ షెల్ఫ్ ఏదైతే ఉందో దీని మీద నేను ఈ చిన్న థింగ్స్ అన్నీ పెట్టుకుంటాను కదా, వీటిల్ని ఇవాళ థరో క్లీనింగ్ అయితే చేస్తున్నాను. రోజు ఏంటంటే ఒట్టి ఆ సర్ఫేస్ వరకు క్లీన్ చేస్తానండి, కానీ ఇవాళ మొత్తం అన్నీ తీసి క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా డస్ట్ పేరుకుపోయిందండి. అండ్ ఈ కౌ హెడ్స్ గురించి అయితే మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయండి. ఇవి నేను వారణాసిలో కొన్నాను. దీనికి లింక్ అన్నది అయితే దొరకదు, నా దగ్గర లేదు. మీరు అమెజాన్లో కౌ హెడ్స్ అని టైప్ చేయండి, మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. సేమ్ ప్యాటర్న్ సేమ్ టైప్ కావాలి అంటే మాత్రం నాకు తెలియదండి, లింక్స్ ఏమన్నా ఉన్నాయేమో నాకు ఐడియా లేదు. బట్ ఇవి మాత్రం నేను వారణాసిలో కొనుక్కొచ్చుకున్నాను, అందుకని నేను లింక్స్ అయితే ఇవ్వట్లేదు దీనికి. అండ్ ఇక్కడే ఇదంతా క్లీన్ చేసినాక ఈ కాపర్ది ఏదైతే ఉంటుందో ఇది సమావాన్ అంటారండి. ఇది కాశ్మీర్లో ఏంటంటే చల్లగా ఉంటుంది కదా, ఇది పెద్దగా ఉంటాయి అన్నమాట. దాంట్లో టీ బ్రూ చేసుకొని రోజంతా కొంచెం కావా అని తాగుతూ ఉంటారనమాట వాళ్ళు, సాఫ్రాన్ వేసుకొని. అది కొంచెం తాగుతూ ఉంటారు, బాడీకి హీట్ని ప్రొవైడ్ చేస్తుంది అనేసి. నేను కాశ్మీర్ నుంచి వచ్చేసేటప్పుడు అక్కడ కర్ఫ్యూస్ అవన్నీ ఉన్నాయండి. అప్పుడే ఒక టెర్రరిస్ట్ని ఎవరినో చంపారనేసి గోల చేసేసారు అక్కడ. సో అప్పుడు ఏంటంటే నాకు అసలు చాయిస్ కూడా లేదు. సో ఎవరికో చెప్తే, మా వారు ఎవరో కొలీగ్కి చెప్తే పాపం వాళ్ళు కొరియర్ చేశారనమాట ఈ సమాహాన్ సెట్ నాకు కావాలి అని. నేను గోల్ చేసేసాను అనంత్ని. అండ్ షాపింగ్కి వెళ్ళే సీన్ లేదండి, ఎవ్రీథింగ్ లాక్డ్ అవుట్ ఉంటుంది అనమాట అక్కడ.
గొడవలైనప్పుడు. సో ఇది వాళ్ళు కొరియర్ చేశారు, అందుకని నాకు చాలా అపురూపం అనమాట. అంటే మనం అడిగిన వెంటనే వాళ్ళు గుర్తుంచుకొని కొరియర్ చేయటం వేరు కదండి. సో అందుకని ఇది చాలా కేర్ఫుల్గా పెట్టుకుంటాను. అండ్ ఇది పైనంతా కాపర్, ఇది డెకరేటివ్ పీస్ లాగానే ఉందండి, దీంట్లో మనం బ్రూ చేయలేము. బట్ వాళ్ళు యూజ్ చేసేది పెద్ద పెద్ద మెటల్ పీసెస్ యూజ్ చేస్తారు అండ్ దాంట్లో బ్రూ చేయొచ్చు టీని. సో ఇవి కాపర్వి కాబట్టి కొంచెం పీతాంబరి వేసి క్లీన్ చేసుకొని కొంచెం ఎండకైతే పెట్టుకున్నాను, ఎక్కడైనా మాయిశ్చర్ ఉన్నా పోతుంది అనేసి. ఒకసారి వైప్ చేసేసి పెట్టాను, మాయిశ్చర్ ఎక్కడా లేకుండా. అండ్ దాని తర్వాత ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానండి మైక్రోవేవ్ క్లీన్ చేయాలి అనేసి. అస్సలు అంటే చిన్న పనే కానీ ఎందుకో ఇట్లాంటి చిన్న చిన్న పనులకే ఒళ్ళు బద్దకిస్తామండి. నాకు అది ఎందుకో అర్థం కాదు. ఆల్మోస్ట్ లైక్ 1 month నుంచి అనుకుంటా లోపల క్లీన్ చేయాలి అని నాకు తెలుసు, బట్ ఐ డోంట్ డూ ఇట్. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, పొద్దున్న చేద్దాం, సాయంకాలం చేద్దాం అని ప్రోకాస్టినేట్ చేసి ఈ పనిని మాత్రం స్కిప్ చేసేస్తాను. అండ్ ఇది మాత్రం ఎంత మెస్సీగా అయిపోయిందంటే, మొన్న బేకింగ్ 2-3 సార్లు చేశాను. ఆ బేకింగ్ ఆ క్రమ్స్ అన్నీ పడిపోయి, మామూలు మనం ఫుడ్ హీట్ చేసుకునేది, ఇది నాకు మైక్రోవేవ్ ప్లస్ కన్వెన్షన్ అండి. సో బేకింగ్ కూడా దీంట్లోనే చేస్తాను అండ్ నేను మామూలు మైక్రోవేవ్ లాగా యూజ్ కూడా చేసుకుంటాను. సో దీన్ని నేను స్టీమ్ క్లీన్ ఉంటుంది నా మైక్రోవేవ్లో, సో అది పెట్టేసి దాన్ని ప్రాపర్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను, వెనిగర్ వాటర్ అదంతా పెట్టి. అండ్ ఈ గ్లాస్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం ప్రాపర్గా వాష్ చేసేసుకున్నాను మామూలు డిష్ వాషింగ్ లిక్విడ్తో. అన్నీ డ్రై అయిపోయినాక అప్పుడు లోపల పెట్టుకుంటాను. అప్పటి వరకు మైక్రోవేవ్ డోర్ అయితే ఓపెన్ చేసి కొంచెం ఫ్యాన్ వేసేసి ఉంచుతానండి. ఏమన్నా మాయిశ్చర్ ఉన్నా కూడా ఇట్స్ బెటర్, ఇట్ గెట్స్ కంప్లీట్లీ డ్రైడ్ అన్నట్టు. అండ్ ఇంకా కమింగ్ బ్యాక్ టు ద లంచ్, ఇవాళ లంచ్ ప్రిపరేషన్ చాలా లేట్ అయిపోయిందండి ఈ పనులన్నీ చేసుకుంటూ. అండ్ డే కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది కదా, సో లంచ్ కూడా కొంచెం లేటే అయిందండి. అండ్ లేట్గా లంచ్ వండటం మొదలెట్టాను అంటే ఎండ కుట్టేస్తూ ఉంటుంది. సో నేను చాలా హడావిడిగా బిజీగా ఫినిష్ చేసేస్తాను అనమాట, ఆ వేడి తట్టుకోలేక. మా కిచెన్లో మాకు మార్నింగ్స్ బాగా చల్లగానే ఉంటుందండి, కానీ సన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి, కాలిపోతుంది ఒళ్ళు. బయటకు వెళ్ళాము అంటే మాత్రం చర్మం కాలిపోయే రేంజ్లోనే ఉంటుంది మధ్యాహ్నం పూట. సో ఇవాళ ఏంటంటే లంచ్కి కొంచెం మసాలా కర్రీ లాగా చేద్దాము అనేసి ఆలుగడ్డ ఫ్రెష్ గ్రీన్ పీస్ అయితే వస్తున్నాయి కదండి ఇప్పుడు. సో గ్రీన్ పీస్ అండ్ ఆలూ కర్రీ చేసేస్తున్నాను అండ్ జీరా రైస్ చేస్తున్నాను. శ్లోకాకి పూరి అండ్ ఆలు అంటే చాలా ఇష్టం అనమాట, కానీ నేను పూరి నాకు చేయటానికి మూడ్ వస్తేనే చేస్తానండి, అదర్వైజ్ నేను రైస్ పెట్టేస్తాను. నాకు పూరి పెద్దగా ఎక్కదనమాట. సో నేనేంటంటే రైస్ ఉంటే చాలు, నాకు ఏ కర్రీ అయినా హ్యాపీగా తినేస్తాను. అందుకని రైస్ పెట్టుకున్నాను, జీరా రైస్ చేసేసి ఈ ఆలుగడ్డ కర్రీ అయితే చేసేస్తాను. సింపుల్ మసాలా కర్రీ అండి. ఆయిల్లో చెక్క, లవంగం, ఇలాచీ, స్టార్ అనీస్ వేసుకొని సన్నగా తరుముకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసుకున్నాను అండ్ కొంచెం జీరా వేసాను అండ్ దెన్ టొమాటో ఇది వేసేసి మనం ఆలుగడ్డ అండ్ ఫ్రెష్గా ఉల్చుకున్న గ్రీన్ పీస్ అవి వేసేసుకున్నాను. కుక్కర్లో 2-3 విజిల్స్ రానిచ్చి నేను మసాలాల్లో ఇక్కడ జింజర్ గార్లిక్ వేసానండి. అండ్ మసాలాల్లో ఏంటంటే కొరియండర్ పౌడర్, జీరా పౌడర్ అండ్ మొన్న చూపెట్టాను కదండి ఇక్కడ మార్వారీ మసాలా అనేసి, అది ఒకటి వేసానమాట, కొంచెం స్పైసీగా ఉంటుంది అనేసి. అండ్ ఉప్పు, కారం, పసుపు, ద రెగ్యులర్ మసాలాస్ ఇవి వేసేసి కుక్కర్లో అయితే పెట్టేశాను. 2 విజిల్స్కి అయిపోతుందండి కర్రీ. అండ్ ఇక్కడ నేను ఇవాళ జీరా రైస్ చేద్దాం అనుకున్నాను కదా, జీరా రైస్ నేను నార్మల్ రైస్తో కూడా చేస్తానండి, ప్రతిసారి బాస్మతినే యూజ్ చేయను. నాకు ఎందుకు బాస్మతి అంత నచ్చదండి. నార్మల్ మన సోనా మసూరి రైస్లో ఉన్న ఫ్రేగ్రెన్స్ బాస్మతికి రాదేమో అనిపిస్తుంది. ఐ మైట్ బి రాంగ్, అంటే ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది కదా. సో బాస్మతి నేను ఓన్లీ బిర్యానీస్కి లేదా ఎప్పుడైనా ఫర్ అ చేంజ్ తిని బోర్ కొడుతుంది సోనా మసూరి అన్నప్పుడు బాస్మతి యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ మధ్య చిట్టి ముత్యాలు రైస్ ఉంది కదండి, అది తెప్పించుకుంటున్నాను అనమాట. అది కూడా భలే ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. అసలు దాంతో పాయసం వండుతుంటే, అంటే ఎవ్రీ ఫ్రైడే అమ్మవారికి నైవేద్యం లాగా ఏదో ఒకటి పెట్టుకుంటాను. సో అసలు దాంతో పాయసం వండుతూ ఉంటే మాత్రం ఇల్లంతా ఫ్రేగ్రెన్సేనండి. అసలు ఎంత బాగుంటుందో ఆ స్మెల్ అయితే. మీకు వీలైతే చిట్టి ముత్యాలు ఈ రైస్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. మామూలు మన జీరా రైస్ లేదా బిర్యానీ చేసుకునేటప్పుడైనా యూస్ చేయొచ్చు, లేదా ఇట్లా పరమాన్నం ఇట్లాంటివి ఏమైనా ప్రసాదాలు చేసేటప్పుడైనా యూస్ చేయొచ్చు.
అండ్ ఈ కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది. ఈ పనులన్నీ చేసుకొని నేను ఇందాక ఆ షెల్ఫ్ క్లీన్ అయితే చేశాను కానీ అది సెట్ చేసుకోలేదండి. సో దాన్ని సెట్ కూడా చేసుకోవాలి. అది ఆరిపోయినాక అన్నీ తీసుకొచ్చి మెల్లిగా సెట్ చేద్దాము అన్నట్టు అట్లా ఉంచాను అనమాట. అండ్ జీరా రైస్ ఎప్పుడైనా మనం నెయ్యితో చేస్తేనే, గీలో చేస్తేనే ఆ ఫ్లేవర్ అయితే వస్తుందండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ యూ కెన్ డూ అ వేరియేషన్. ఒక్కొక్కసారి నేను మింట్ లీవ్స్, కొత్తిమీర, పుదీనా వేస్తాను. ఒక్కొక్కసారి ఎండుమిరపకాయలు ఎక్కువ వేసేసి చేస్తాను. సో కసూరి మేతి వేస్తాను కొన్నిసార్లు. సో ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్ అయితే చేయొచ్చు జీరా రైస్లో. అండ్ కొంచెం లైట్గా పసుపు వేసారనుకోండి, ఆ ఎల్లోయిష్ టింజ్ వస్తుంది. అండ్ ఇట్ గివ్స్ అ డిఫరెంట్ ఫీల్ వెన్ యూఆర్ ఈటింగ్ ఇట్. టేస్ట్లో పెద్ద తేడా అయితే ఉండదు కానీ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అంతే. సో ఇట్లా మల్టిపుల్ వేరియేషన్స్ అయితే చేయొచ్చండి. ఇవాళ మాత్రం నేను కొంచెం కసూరి మేతి వేసాను అండ్ మింట్ లీవ్స్ వేసుకున్నాను అంతే. అండ్ బే లీఫ్, చెక్క, లవంగం, జీలకర్ర తాలింపులోకి ఇవి వేసేసాను. అండ్ జీరా కూడా కొంచెం వేసానండి. మోర్ సో లైక్ బగారా రైస్ లాగా చేశాను, ఎక్కువ జీరా అయితే వేయలేదు. సో ఇవన్నీ చేసేసుకొని అది పొయ్యి మీద పెట్టేశాను. కుక్కర్ అయితే ఆల్మోస్ట్ కూర అయితే ఉడికిపోయింది. అండ్ ఇంకా వెంటనే క్లీనింగ్ ప్రాసెస్ అయితే వెంటనే చేసేస్తానండి. వంట అయిపోయిన వెంటనే మనం క్లీనింగ్ చేసేసాము అంటే మాత్రం భలే హాయిగా అనిపిస్తుంది. మనం సర్వ్ చేసుకునేటప్పుడు కిచెన్లోకి వచ్చి చూసుకుంటే కిచెన్ అంతా నీట్గా ఉంటుంది. లేదా వంట చేసి అది అలాగే వదిలేసాము అంటే అన్నం తిన్నాక ఒకలాంటి లేజినెస్ వస్తుందండి. అప్పుడు చేయబుద్ధి అయ్యదు. అండ్ ఆ డర్టీ కిచెన్ అలాగే ఉంచుతాం ఈవినింగ్ కాఫీ, టీ టైం అయ్యేంత వరకు. సో కొంచెం ఓపికగా ఇవన్నీ అయితే చేసేసుకోవాలి. జస్ట్ 5 minutesే పడుతుంది. బట్ ఇట్ విల్ టేక్ దట్ 5 minutes ఆఫ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ మాత్రం మనం పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఒక నీట్ అండ్ క్లీన్ కిచెన్ని చూసుకున్నాక మాత్రం కొంచెం హాయిగా అనిపిస్తుందండి. వంట చెయ్యాలి అంటే వంట చేసేస్తామేమో కానీ దాని తర్వాత కిచెన్ క్లీనింగ్ పెద్ద పనిలాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇవన్నీ చేసుకునేసరికి ఇవైతే బయట ఎండబెట్టినవి అన్నీ ఆరిపోయినాయి అండి. ఎక్కడ మాయిశ్చర్ లేకుండా అయితే ప్రాపర్గా డ్రై అయిపోయింది. సమావాన్ అండ్ ఆ కాపర్ కప్, ఈ సెట్ అక్కడే కొన్నానండి. ఆ సమావాన్తో అట్లా వస్తాయి అన్నమాట కప్స్ అండ్ సాసెస్, కాపర్ ఇవన్నీ. సో ఈ వీటిల్ని నీట్గా అయితే మళ్ళీ ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. ఇందాక అన్నీ క్లీన్ అయితే చేసి అట్లా పడేసాను కానీ ఆర్గనైజ్ చేసుకోలేదు. సో ఇప్పుడు నీట్గా పెట్టుకున్నాను. అండ్ ఈ ప్లేస్ చాలా ఫ్రెష్గా అయితే అనిపిస్తుందండి. ఎప్పుడైనా థరో క్లీనింగ్ చేస్తే ఏ ప్లేస్ అయినా ఒక రిఫ్రెషింగ్ ఫీల్ అన్నదైతే వస్తూ ఉంటుంది. లోపల నా లంచ్ కూడా రెడీ అయిపోయిందండి. జీరా రైస్ అండ్ పొటాటో అండ్ గ్రీన్ పీస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో దీంతో అయితే ఈ వ్లాగ్ని కంక్లూడ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. కొత్త వాళ్ళైతే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అండ్ పొయ్యి మీద పాలు కూడా పెట్టేసుకున్నాను. ఆ పాలు ఎక్కడ పొంగుతాయో అన్నట్టు నేను ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ తాగుతూ ఆ పాల వైపే చూస్తున్నాను. ఎందుకంటే కొంచెం పక్కకు జరిగామంటే చాలండి, ఆ పాలు పొంగిపోయి మళ్ళీ మొత్తం క్లీన్ చేయాల్సి వస్తుంది ఈ మధ్య. ఎందుకు అది ఒక రిపీటెడ్ సైకిల్ లాగా జరుగుతూ ఉంది. అందుకని వాటర్ తాగుతూ అక్కడే నుంచొని ఆ పాలు పైకి వచ్చినాక దాన్ని ఆపేసి అంతవరకు మాత్రం అక్కడే నుంచొని ఫినిష్ చేశాను. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే.